హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎన్ తెలుగు వ్లాగ్స్. నేను మీ అను. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మీరు కూడా చాలా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందం, ఆరోగ్యం, అనుబంధం. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మంచి వీడియోలు అయితే ఉంటాయి. ఈరోజు వీడియోలో మన ఆడవాళ్ళలో కొంతమంది మాత్రమే డిప్రెషన్కు గురైపోతూ ఉంటారు. మనసును ఉక్కిరి బిక్కిరి చేసే ఆలోచనలతో కొంతమంది డిప్రెషన్లోకి అయితే వెళ్తుంటారు. మరి ఇలాంటి ఆలోచనలకు గల కారణాలేంటి, వాటి నుండి మనం ఎలా ఉపశమనం పొందాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. వీటికి గల కొన్ని ప్రశ్నలు మనం తెలుసుకుందాము. గతంలో జరిగిన భయంకరమైన సంఘటనలు పదే గుర్తొస్తున్నాయా? మరొకటి, మీపై మీకున్న నమ్మకం కోల్పోయి ప్రతికూల ఆలోచనలు మీ మనసును తొలిచివేస్తున్నాయా? మరియు వీటితో పాటు అలసట, నీరసం వంటివి మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయా? అయినా కాస్త ఒత్తిడికి గురైనప్పుడు ఇలాంటి సమస్యలు సహజమేనంటూ వాటిని నిర్లక్ష్యం చేస్తున్నారా? అదిగో అలాంటి అలక్ష్యమే తగదంటున్నారు నిపుణులు. ఎందుకంటే దీన్నే మానసికంగా తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్న స్థితి, మెంటల్ బ్రేక్డౌన్ లేదా నెర్వస్ బ్రేక్డౌన్గా పేర్కొంటున్నారు. సరైన సమయంలో దీన్ని గుర్తించి చికిత్స తీసుకోకపోతే మానసిక ఆరోగ్యం మరింత దిగజారే ప్రమాదం ఉంటుందట. సో దీన్ని బట్టి ఈ లక్షణాలు మీలో ఉన్నాయా? మానసికంగా మనం ఎదుర్కొనే తీవ్రమైన ఒత్తిడిని కొన్ని లక్షణాలతో గుర్తించవచ్చని చెబుతున్నారు. మొదటిది, బీపీ పెరిగి విపరీతమైన కోపం రావడం. మరొకటి, మనపై మనం నమ్మకం కోల్పోవడం. ప్రతికూల ఆలోచనలతో రాత్రులు నిద్ర పట్టకపోవడం, తద్వారా ఇది క్రమంగా నిద్రలేమికి దారితీస్తుంది. విపరీతమైన అలసట, ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం, ఏదైనా విషయం జరగకపోయినా జరుగుతుందేమోనని భ్రమపడడం, ఉన్నట్లుండి ఒక్కసారిగా భయంతో ఉలిక్కిపడడం, గతంలో జరిగిన భయంకరమైన సంఘటనలు పదే గుర్తుకు రావడం, నలుగురిలోకి వెళ్ళడానికి ఆసక్తి చూపకపోవడం, ఎక్కువ సమయం ఒంటరిగానే గడపాలనిపించడం, ఆహారం సరిగ్గా తీసుకోకపోవడం మొదలైనవి కారణాలెన్నో. మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురవుతున్నామంటే మన చుట్టూ ఉన్న వాతావరణం, వ్యక్తులతో పాటు ఈ అంశాలు కూడా కారణం కావచ్చని చెబుతున్నారు. నిరంతరాయంగా పనిలో కలిగే ఒత్తిడి ఇలాంటి మానసిక స్థితికి కారణమవుతుందంటున్నారు. అలాగే కొంతమంది ఉద్యోగమైన ఇతర పనైనా తప్పని పరిస్థితులు చేస్తుంటారు. ఈ క్రమంలో రోజు ఎదుర్కొనే ఒత్తిడి వల్ల కూడా ఈ స్థితి రావచ్చు అంటున్నారు. బాగా ఇష్టమైన కుటుంబ సభ్యులను కోల్పోవడం, దూరం అవడం, అలాగే ఆర్థిక స్థితి బాగోలేక పదే డబ్బు గురించే మదన పడడం కూడా ఈ తీవ్రమైన మానసిక ఒత్తిడికి ఓ కారణంగా చెప్పవచ్చు. ఈ దీర్ఘకాలం పాటు నిద్ర సరిగ్గా లేకపోవడం, విశ్రాంతి తీసుకోకపోవడానికి సమయం దొరక్కపోవడం, దీర్ఘకాలిక అనారోగ్యాలు వంటివి కూడా మానసికంగా దెబ్బతీసేందుకు ప్రధాన కారణాలు అంటున్నారు. మరి దీని నుంచి బయటపడడానికి ఏం చేయాలి? తీవ్రమైన మానసిక స్థితిని గుర్తించిన వెంటనే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అన్నింటికంటే ముందుగా డాక్టర్ సలహా మేరకు పూర్తి బాడీ చెకప్ చేయించుకోవాలి. తద్వారా మీ మానసిక స్థితి మీ శరీరంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకోవచ్చు. ఇక ఈ మానసిక స్థితి నుంచి బయటపడేందుకు టాక్ థెరపీ, కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ వంటివి ఉపయోగపడతాయి. ఈ మానసిక స్థితి లక్షణాలను ఎదుర్కోవడానికి డాక్టర్ సలహా మేరకు యాంటీ డిప్రెసెంట్, యాంటీ యాంగ్జైటీ మందులు వాడవచ్చు. అలాగే నిపుణుల సలహా మేరకు యోగా, ధ్యానం చేయడంతో పాటు మసాజ్ చేయించుకోవడం వంటివి చక్కటి ఫలితాన్నిస్తాయి. తీసుకునే ఆహారంలో కెఫిన్ లేకుండా చూసుకోవాలి. ఇక వీటితో పాటు సుఖనిద్ర, పడుకునే ముందు గోరువెచ్చటి నీటితో స్నానం చేయడం, మనసుకు నచ్చిన పనులు చేయడంతో పాటు స్వీయ ప్రేమ కూడా అవసరమే అని అంటున్నారు. అంతేకాదు ఈ క్రమంలో సమస్యతో బాధపడుతున్న వారికి కుటుంబ సభ్యుల నుంచి తగిన మద్దతు లభించడం కూడా చాలా ముఖ్యమని చెబుతున్నారు.
వీడియోలో చెప్పినట్లుగా ఈ మానసిక ఒత్తిడితో మీరు బాధపడుతున్నట్లయితే ఈ చిన్న చిన్న మార్పులు చేసుకోండి. ఇలా చేయడం వల్ల మన మానసిక ఒత్తిడిని కొంతవరకైతే తగ్గించవచ్చని నేను అనుకుంటున్నాను. దీని నుంచి నేనిచ్చే సలహా ఏంటంటే, మనకు నచ్చిన పనులు చేసినప్పుడు మన మనసు ప్రశాంతంగా ఆనందంగా ఉంటుంది. మనకు నచ్చిన డ్రెస్ వేసుకోవడం, మంచి మ్యూజిక్ వినడం లాంటివి, నచ్చిన ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తినడం, ఇష్టమైన పని చేయడం, ఇలాంటివన్నీ చేయడం వల్ల మానసిక ఒత్తిడికి దూరంగా ఉండవచ్చని అనుకుంటున్నాను. మరి నా వీడియో మీకు నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మంచి మంచి వీడియోలు అయితే ఉంటాయి. ఓల్డ్ వీడియోస్ కూడా వాచ్ చేయండి ఫ్రెండ్స్. ఫోటోపై క్లిక్ చేయడం వల్ల నా ఓల్డ్ వీడియోస్ అయితే మీరు చూడవచ్చు ఫ్రెండ్స్.